మెరిట్ అనే ఇల్యూజన్. మనం మన పిల్లలకి ఒక అబద్ధం చెప్తున్నాం, కష్టపడి చదువుకో నీ తలరాత మారుతుంది అని. ఓఎంఆర్ షీట్ అనేది అందరినీ సమానంగా చూసే ఒక వేదిక అని నమ్మిస్తున్నాం. నువ్వు కోటీశ్వరుడు కొడుకు అయినా, ఒక సామాన్య రైతు బిడ్డ అయినా ఆ కలం పట్టే ప్రతి విద్యార్థి సమానమే అనుకుంటాం. కానీ 2026లో ఆ నమ్మకం ముక్కలైపోయింది. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ అంటే మీ భవిష్యత్తును నిర్ణయించే కాగితం కాదు, అది ఎవరో అమ్ముకున్న అంగడి సరుకు. నీట్ పరీక్ష రద్దు కాగానే అధికారులు దాన్ని విద్యార్థుల మేలు కోసం తీసుకున్న నిర్ణయమని కలరింగ్ ఇస్తున్నారు. కానీ నేను చెబుతున్నాను, ఇది మేలు కాదు, ఇది ఒక తరం మీద జరిగిన దాడి. అసలు ఏం జరిగింది? లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన పరీక్ష. కానీ ఎగ్జామ్ ముగియక ముందే ఆన్సర్కి వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షం అయిపోతుంది. మెరిట్ని చంపడానికి దీన్ని ప్లాన్ చేశారు. ఎన్టీఏ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి గొప్పగా చెబుతున్నారు, మా దగ్గర హైటెక్ జీపీఎస్ ఉంది, ప్రతి సెంటర్లో సీసీటీవీ మానిటరింగ్ ఉంది అని. వినడానికి చాలా బాగుంది. కానీ నా ప్రశ్న ఒకటే, కోటగోడలు ఎంత బలంగా ఉన్నా దొంగలు లోపలుంటే ఏం లాభం? మేధస్సు ఉన్న మన యువత దేశం వదిలి వెళ్ళిపోకుండా ప్రధాన కారణం జీతాలు తక్కువ అనేది కాదు, ఇక్కడ న్యాయం దొరకదని. కష్టపడే విద్యార్థి కంటే 50 లక్షలు ఇచ్చేవాడికి సీట్ వస్తే ఇక మెరిట్ ఎందుకు? ప్రాణాలు పెట్టి చదువుకోవడం ఎందుకు? మనం డాక్టర్లను తయారు చేస్తున్నామా, లేక డీల్స్ చేసుకునే వ్యాపారం చేస్తున్నామా? మేల్కోండి. మీ భవిష్యత్తుని రీషెడ్యూల్ అవ్వక ముందే ప్రశ్నించండి. రేపు మీ బిడ్డ కూడా అసమర్థ వ్యవస్థలో బాధితుడు కావాల్సి వస్తుంది. జై హింద్.